హలో, దిస్ ఈజ్ A24 ట్రిక్స్ విద్యాలయం. సింప్లిఫికేషన్లో భాగంగా ఇటువంటి మోడ్లు వస్తే మనం చాలా సింపుల్గా సెకండ్స్లోనే పెన్ను పెట్టకుండా ఆన్సర్ చేయవచ్చును. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి మనం ఇటువంటి పాయింట్స్ ఉంటే ఎక్కువ పాయింట్స్ కనపడుతుంది చూడండి. ఈ నెంబర్లో పాయింట్ ఉంది, ఈ సంఖ్యలో పాయింట్ ఉంది, ఈ సంఖ్యలో పాయింట్ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి మనం పాయింట్స్ మెథడ్లో చేస్తే చాలా ఈజీగా దీనికి ఆన్సర్ పెట్టవచ్చును. పైన 3 అంకెల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 3 అంకెల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది. మొత్తం 3, 3, 2 8 అంకెల తర్వాత పాయింట్ ఉంది. అదేవిధంగా కింద కూడా 3, 3, 1 4, 3, 1 4 and 4 3 అంటే 7, 7, 1 పైన 8 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, కింద 8 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే 8 పాయింట్స్ బై 8 పాయింట్స్ అంటే 8 by 8 అంటే ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఏ పాయింట్ మిగలదు. ఆప్షన్లో దేంట్లోనైతే పాయింట్ లేని వాల్యూ ఉంటుందో, ఏ ఆప్షన్లోనైతే పాయింట్ లేకుండా ఉంటుందో, అంటే డెసిమల్ వాల్యూ కాకుండా ఉంటుందో ఆ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 38.5 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. ఆప్షన్ 3 అనేది 352.5 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి 35.25. ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 38.25 3828. ఆప్షన్ బి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండింటిని ఎలిమినేషన్ చేసినా ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఆన్సర్ ఏదనేది ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఇక్కడ 7, 2 అంటే 9 + 9 అంటే 18. అంటే ఇక్కడ నేను డిజిటల్ సమ్ని కలుపుతున్నాను. 7 + 2 అంటే 9, 9 అంటే 18 అంటే 9 పైన 9 ఇంటూ ఎనీ నెంబర్ 9ని ఏ సంఖ్యతో గుణించినా 9 వస్తుంది. ఎగ్జాంపుల్గా 9 2 18 అంటే 18 అంటే 9. 9 ఇంటూ 5 అంటే 45 అంటే 4 + 5 9 అంటే ఏ సంఖ్యతో గుణించినా 9 వస్తుంది. 9 అన్నా 0 అన్నా ఒకటే డిజిటల్ సమ్లో. కాబట్టి లవంలో 0 వచ్చింది. లవంలో 0 వస్తే ఆటోమేటిక్గా ఆరం 0 అయిపోద్ది. కాబట్టి ఇది మొత్తం ఈక్వల్ టు 0. ఇది సెకండ్ మెథడ్ లాగా భావించవచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ ఫెయిల్ అయింది కాబట్టి సెకండ్ మెథడ్ డిజిటల్ సమ్ మెథడ్ భావిస్తే పైన 0 అయింది. ఏ ఆప్షన్లోనైతే 0 ఉంటుందో డిజిటల్ సమ్ వాల్యూ అదే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. 3 + 8 అంటే 11. ఈ రెండు ఎలిమినేషన్ చేసినాం. ఈ రెండు ఉన్నాయి. 8 + 3 అంటే 11, 11 + 2 అంటే 13, 13 + 5 అంటే 18, 18 అంటే 1 + 8 అంటే 9, 9 అన్నా 0 అన్నా ఒకటే. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. రెండో చూద్దాం. మిగిలింది 3 + 5 అంటే 8, 8 + 2 అంటే 10, 10 + 5 అంటే 15, 15 అంటే 1 + 5 6 వచ్చింది. మనకు కావాల్సింది 0. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 0 రాలేదు కాబట్టి తప్పు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.